తాజా అంశం చూస్తున్నాం. గ్రూప్ 1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, గ్రూప్ 1 నియామకాల్లో జోక్యంపై సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది, ఆ వివరాలేంటి? గ్రూప్ 1 2024 నోటిఫికేషన్ ద్వారా 563 పోస్టుల భర్తీకి సంబంధించి జరిగినటువంటి నియామక ప్రక్రియపై పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో తెలంగాణ హైకోర్టులోని సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాల్లో తాము ఇచ్చినటువంటి వివరాలు గాని తమ వాదనలు గాని పరిగణలోకి తీసుకోలేదని, మూల్యాంకనం జరిగినటువంటి తీరు వివాదాస్పదంగా ఉందని, మూల్యాంకనం కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి వెంటనే రద్దు చేసి నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి నియామక పరీక్ష ప్రక్రియ మొత్తం జరపాలి అని చెప్పని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వీరి అభ్యర్థనను తిరస్కరించడంతో పాటుగా నియామక ప్రక్రియను కొనసాగించుకోవచ్చని చెప్పి స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో పలువురు అభ్యర్థులు సవాల్ చేశారు. దీనిపైన ఈ రోజు జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కూడా హైకోర్టులో వినిపించినటువంటి వాదనలే ఇక్కడ తిరిగి కొనసాగించడంతో పాటుగా హైకోర్టు తమ వాదనలు పరిగణలోకి తీసుకోలేదని, అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, నియామక ప్రక్రియలో నోటిఫికేషన్ లో తర్వాత పోస్టుల సంఖ్య పెంచడము, రకరకాల ప్రయోగాలన్నీ చేశారు. అదే సందర్భంలో పరీక్ష జరిపేటువంటి ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూకి సంబంధించి జరిగేటువంటి తేదీలు వీటన్నిటిని ప్రకటించడంలో కూడా కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయని, కాబట్టి 2024లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేసి ఆ మేరకు మూల్యాంకనంలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలపైన ప్రస్తుతం మూల్యాంకనం జరిపినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి తిరిగి మరోసారి పరీక్ష నిర్వహించి నియామక ప్రక్రియ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరారు. అయితే అభ్యర్థులు లేవనెత్తినటువంటి అంశాలను టీజీపీఎస్సీ సంబంధించినటువంటి న్యాయవాది నిరంజన్ రెడ్డి కొట్టిపారేశారు. మూల్యాంకనం 3 దశల్లో జరిగిందని, ఒక దశలో అక్రమాలు చోటు చేసుకుంటే మిగిలిన 2 దశల్లో అటువంటివి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎక్కడా ఎలాంటి అక్రమాలు లేకుండా సజావుగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసినట్లుగా నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పటికే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పరీక్షలు జరగడము, ఇంటర్వ్యూలు జరగడము, మొత్తం నియామక ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయి వారంతా తమ డ్యూటీల్లో చేరిపోయి విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి సందర్భంలో ఇలాంటి పిటిషన్స్ ని ఎంటర్టైన్ చేయడం అనేది మంచిది కాదు అని చెప్పని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో తాము జోక్యం చేసుకోవడానికి ఏమీ కారణాలు కనిపించలేదని చెప్పి స్పష్టం చేస్తూ తాము ఈ పిటిషన్ లో జోక్యం చేసుకోలేము అని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ధన్యవాదాలు.